హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫ్లాష్ షూట్ వాళ్ళది 25K సెలబ్రేషన్స్ అవుతున్నాయి అనమాట. మీకు తెలిసిందే, మీరు ఇన్స్టాగ్రామ్లో చూసి ఉంటే ఫ్లాష్ షూట్లో మనం జాయిన్ అయినాం. సో వాళ్ళది ఇన్స్టాగ్రామ్లో 25K హిట్ చేసింది వాళ్ళ పేజ్. సో దానికి సెలబ్రేషన్స్ చేస్తున్నారు లిటిల్ యూటోపియాలో, లైక్ రిసార్ట్ అనమాట. చిలుకూరు బాలాజ్ దగ్గర మనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. సో ఇప్పుడే మనం రెడీ అయినాం, పోతున్నాం ఈవెంట్కి. సో అక్కడ ఈవెంట్లో ఏం జరుగుతుంది, ఫౌండర్ వస్తాడు కార్తిక్ బ్రో. సో వీళ్ళందరూ వస్తారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. ఈవెంట్స్ ఉంటాయంట, చూద్దాం సెలబ్రేషన్ అవన్నీ అక్కడ ఎట్లా జరుగుతాయో. మీకు కూడా నాతో పాటు అవన్నీ చూపిస్తూనే ఉంటా. గైస్, ఫైనల్లీ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇదేనమాట ఫామ్ హౌస్. బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి వ్లాగింగ్ ఇవన్నీ చేద్దాం. గాయస్, మనమైతే ఫైనల్గా రీచ్ అయిపోయాం రిసార్ట్. ఇదిగోండి బ్యాక్ సైడ్ చూసారా, ఇదే రిసార్ట్స్. మన కారు కూడా పార్కింగ్ చేసాం, పార్కింగ్ అయిపోయింది. చలో, ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది, మీరు చూడొచ్చు. వర్షం పడుతుంది, కానీ అయినా కూడా మనమైతే వచ్చాం. చలో, లెట్స్ గోయింగ్ లోపలికి. చూద్దాం ఎట్లుంటుంది రిసార్ట్స్, అసలు ఏం ప్లాన్ చేసారు. గాయస్, మొత్తం రిసార్ట్ ఇది చాలా బాగుంది. బయట నుంచి అయితే ఇంకా ఎట్లుందో చూద్దాం. వీఆర్ గోయింగ్ అనమాట. లెట్స్ గో 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 గో. ఇక్కడ దారి లేదు, కానీ మనమే దారి చేసుకుంటున్నాం. ఇక్కడ మొత్తం రెడీ అయింది, కార్స్ వస్తున్నాయి మెల్లిమెల్లిగా. ఒక్కొక్క కార్ వస్తుంది, డెకరేషన్ కూడా నడుస్తుంది ఇక్కడ. ఇవ్వండి ఫ్లాష్ 25K ఫ్యామ్. మనం కూడా దీనిలో ఒక మెంబర్ అనమాట ఇప్పుడు. గైస్, ఈ టూ వచ్చేసి బాక్స్ క్రికెట్ గ్రౌండ్స్ అనమాట. సాకర్ కూడా ఆడుకోవచ్చు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఒక్కొక్కరు ఇప్పుడే వస్తున్నారు. మనకి ఇంకా లోపల పోవాలి, లోపల ఇంకా ఫ్లోర్స్ ఉన్నాయి, అందరూ ఆడుకుంటున్నారు. మనము పోదాం. పర్రాక బయటనే ఉన్నాం, ఇప్పుడే ఫౌండర్ కలిసాడు. అన్ఫార్చునేట్లీ వీడియో రికార్డ్ చేయలేకపోయాం. లెట్స్ గో సీ ఇక్కడ ఏం జరుగుతుందో. డెకరేషన్ అవుతుంది గాయస్. ఫ్లాష్ షూట్ వాళ్ళది 25K ఫ్యామిలీ, అందరూ కష్టపడుతున్నారు. ఫుల్ వాన్ ఉంది ఇక్కడైతే, చూసుకోవచ్చు. వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, లోపల ఆడుకుంటున్నారు. మనం కూడా పోదాం, లోపల కూడా వ్లాగ్ చేద్దాం, అందరినీ కలుద్దాం, మాట్లాడదాం. లెట్స్ గో గైస్. ఇదంతా చూసాం మన ఫ్రెండ్ అబ్దుల్ బ్రో. ఇక్కడ కూర్చొని చూసారు రాహుల్ బ్రో, మనకు అసైన్ చేస్తారు టీమ్ లీడర్. ఇదంతా వ్లాగ్. థ్యాంక్ యూ. వ్లాగ్ తీస్తున్నా. ఇగో మన ఫ్రెండ్ అబ్దుల్. ఇక వీళ్ళంతా కాంటెంట్ క్రియేటర్స్, అందరు ఫ్లాష్ షూట్లో పనిచేస్తారు బ్రో. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. చూద్దాం ఇంకేమేమి ఈవెంట్స్ ఉన్నాయో. బయట కూడా ఉంది, ఇక్కడ సోఫా ఉంది. లెట్ మీ షో యు. సోఫా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సూపర్ అంటున్నారు. దిస్ ఇస్ వాష్రూమ్, పైన కూడా ఉంది. గైస్, ఇది పైన అన్నమాట. ఇది హాయ్ బ్రో, మా ఆడియన్స్కి రాహుల్ బ్రో. గైస్, ప్రతి ఒక్కరు వాళ్ళ ఫోటోషూట్స్లో బిజీ ఉన్నారనమాట. ఫ్లాష్ షూట్ వాళ్ళు టేకింగ్ ఫోటోషూట్ అనమాట. మన అబ్దుల్ అక్కడ ఉన్నాడు, జై ఉండి తనే కార్తీక్ బ్రో, మన ఫౌండర్ కమ్ CEO బ్రో వర్క్ చేసుకుంటుండ్రు. ఇప్పుడు ఎవరిది వాళ్ళకి చిట్ చాటింగ్ అంతా నడుస్తూనే ఉంది. ఇక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ కాటేజెస్ అనమాట, రూమ్స్. సో ఎవరిది వాళ్ళు బిజీ ఉన్నారనమాట. బయట ఏమో వీళ్ళు ఎవరిది వాళ్ళు బిజీ ఉన్నారు ఫ్రెండ్స్. గైస్, ఎవ్రీవన్ ఆర్ హ్యావింగ్ దేర్ ఫన్ నడుస్తుంది. ఎక్కడిదక్కడ నేను నడుస్తుంది.
బ్రో ఫోటో షూట్ చేస్తుండు. హాయ్ బ్రో. గైస్ బ్రో ఫొటోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాడు. ఆన్ స్పాట్ ఎడిటింగ్. ఫ్లాష్ షూట్ టీమ్ కదా, ఫ్లాష్ షూట్ టీమ్ అంతే ఉంటుంది బ్రో. ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేస్తున్నాడు. ఫోటోగ్రఫీ మందే అనమాట. పొద్దున క్లయింట్కి డెకార్ రీల్ ఇవ్వలేదు. పెద్ద డెకారా? గైస్ అందరు వచ్చారు. మన ఫ్లాష్ టీమ్మేట్స్ అందరు వచ్చారు. అందరు ఎవరిది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ టేబుల్ మీద ఒక ఫుడ్ ఉంది, లైక్ టెస్టింగ్ అనమాట. సో దే ఆర్ హ్యావింగ్ ఇట్. ఎవ్రీ వన్ టేస్ట్ చేస్తున్నారు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంకా తర్వాత డెకార్ ఉంది. డెకార్ దగ్గర ఈవెంట్ ఉంటుంది. మెయిన్ ఈవెంట్ అనేది స్టార్ట్ కాలేదు. లెట్స్ సీ. గైస్ బ్రో ఫోటోషూట్ ఇస్తున్నాడు. అందరూ ఇక్కడ సైడ్ లేడీస్ అందరూ ఎంజాయింగ్ చేస్తున్నారు. బ్రో హ్యావింగ్ ఫుడ్. అందరు మనోలే గైస్. సార్ నాకు అనిపిస్తుంది తప్పకుండా ఎప్పుడన్నా మాకు ఛాన్స్ దొరికినప్పుడు మీ దగ్గర నుంచి సో ఇది మనది అని ఒక ఫీలింగ్ వాళ్ళకి కూడా అనిపించాలి కస్టమర్కి. ఇప్పుడు వాళ్ళు వచ్చి నీతో ఎందుకు మాట్లాడారు, వాళ్ళంతా చూసి నన్ను అడ్మైరింగ్గా ఫీల్ అయ్యారు. అరే బాగుంది వీడియో. నాట్ ఓన్లీ దట్, ఫస్ట్ టైం గూస్ బంప్స్ అనిపించింది అన్న కొంచెం. అంటే అంతా అంటే మేమే ఇక్కడ నుంచి వచ్చి దీంట్లో ఒక ప్లాట్ఫామ్ ఉందని వచ్చి ఇక్కడ ఉన్నాం కదా. మేము ఎవరో నిన్న ముందు వచ్చినాం నిన్న. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి బిల్డ్ చేసింది ఎంత ఉంది అనేది వాళ్ళు చెప్పారు. For coming here and being part of this lovely journey. So it is a very emotional moment for me as an employee. Right now we have around 57 employees in full time and make this community even bigger, stronger together. Is that okay, guys? Are we in? All the best to each one of you. ఎందుకంటే ఒక్క పర్సన్ నుంచి స్టార్ట్ అయిన ఈ కమ్యూనిటీ, ఒక్క పర్సన్ నుంచి ఇప్పుడు ఇన్ని 100 మెంబర్స్కి వెళ్ళింది. ఇప్పుడు ఈ 100 మెంబర్స్ నుంచి 1000 మెంబర్స్కి వెళ్ళబోతుంది. ఆ 1000 మెంబర్స్ నుంచి ఇంకో 50,000 మెంబర్స్కి వెళ్ళబోతుంది. ఓకే, మై నెక్స్ట్ విజన్ ఇస్ ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, దిస్ ఇస్ అనుకోండి. లేకపోతే ఏమైనా పెట్టినట్టున్నాడు కదా మామ, పూల్ టేబుల్, మీటింగ్ రూమ్స్, దాని తర్వాత గ్రీన్ స్క్రీన్ రూమ్స్ ఫర్ యువర్ పాడ్కాస్ట్ ఆర్ రూఫ్ టాప్ సంథింగ్. ఓకే, విచ్ ఇస్ గోయింగ్ టు బి క్రేజీ అండ్ యూ గైజ్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ టు ఇట్. ఓకే, అండ్ లేవాలి, అర్థమైందా? పిచ్చోళ్ళు అవ్వాలి ఒక్కొక్కరు. ఈ అమ్మ పార్టీ ఇట్లా కూడా చేస్తారా అనేలాగా పార్టీ చేద్దాం. ఓకే, ఫస్ట్ 25K is a very long process. I mean 10K was a huge process. 25K within 1.5 months we hit it. In the next few months we are going to hit 100. Yeah, next point 100K అమ్మ
చిన్న వద్దు మనకి, ఓకేనా? 100K డౌన్లోడ్స్, మోర్ దెన్ 10 డిఫరెంట్ సిటీస్. ఓకే, మీ అంటే మాకు ఒక ప్రౌడ్ మూమెంట్ మీ అందరినీ ఇలా చూస్తూ సమ్వేర్ ఇలాంటి ప్యాషనేట్ పీపుల్ తో జర్నీ చేస్తున్నాం అని చెప్పి ఇట్ గివ్స్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్. లైక్ మనీ వాస్ టెల్లింగ్, మన ఓన్ బిజినెసెస్ లో ఎంత చేస్తున్నాం అనేది కాదు, ఇక్కడ జరిగేదానికి మాకు ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఏది ఇవ్వదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అడ్మిన్ టీమ్ ఆల్సో. పార్టీ గోవాలో చేసుకుందాం. One, two, three. గైస్ ఈవెంట్ అయితే అయిపోయింది, లైక్ అందరూ తినేసాం. ఇక ఏముంది, ఇంటికి వెళ్ళిపోవడమే. ఆల్మోస్ట్ టైం 11:30 అవుతుంది. 6 hours అయింది మనం ఇక్కడికి వచ్చి. చాలా ఎంజాయ్ చేసాం, చాలా ఫన్ అయిపోయింది, ఆల్ గుడ్ అన్నీ అయిపోయినాయి, తినేసాం. ఇక ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికాడ మమ్మీ ఉన్నాక మన కోసం వెయిట్ చేస్తారు. సో లెట్స్ గో హోమ్. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో వస్తుంది అసలు ఫ్లాష్ షూట్ అంటే ఏంటిది, అసలు నేను ఎందుకు జాయిన్ అయినా, ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్కి వీళ్ళందరికీ అసలు ఎందుకు ఫ్లాష్ షూట్ అనేది ఇంపార్టెంట్ చెప్తా. మొత్తం ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎట్లా జాయిన్ అవ్వాలి ఏంది. నాకు తెలిసిన ఫ్రెండ్ ఆల్రెడీ ఒక అమ్మాయి జాయిన్ అయింది, ఎందుకంటే వీళ్ళకి మెయిన్గా ఫీమేల్ వాళ్ళు కావాలంట. సో ఫీమేల్స్ ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి. ఫ్లాష్ షూట్ ఈజ్ హైరింగ్ ఫీమేల్స్. మొత్తం డీటెయిల్స్ అని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోకి ఇంతే, బాయ్.